హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. కేంద్రం నుంచి వచ్చేటువంటి పిఎం కిసాన్ అనేది 20వ విడత నిధులు అనేది అకౌంట్లో పడ్డాయా లేదా అనేది ఇలా చెక్ చేసుకోండి. సో ఇందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, చివరి వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మన పిఎం కిసాన్ సంబంధించి డేట్ అనేది ఫిక్స్ అయినట్లు అప్డేట్స్ వస్తున్నాయి అన్నమాట. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది దేశంలోనే భూమి ఉన్నటువంటి రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పిఎం కిసాన్ యోజన అనేది 19వ విడత మనకు ఫిబ్రవరి 24వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఈ విడతకు 2,000 రూపాయల చొప్పున 19 విడతల కంటే 38,000 రూపాయలు ఇప్పటి వరకు కేంద్రం అయితే అందించడం జరిగింది. ఇప్పుడు 20వ విడత కోసం ఎదురు చూస్తున్నాం. అయితే రైతులు ఈ నేపథ్యంలో లబ్ధాలకు అవసరమైనటువంటి లాంఛనాలు పూర్తి చేసి తమ బెనిఫిషియరీ స్టేటస్ని ఎప్పటికప్పుడు అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి పిఎం కిసాన్ 20 విడత డబ్బులు అనేది ఎప్పుడు పడతాయి, మరి పిఎం కిసాన్ సంబంధించి విడుదలపైన కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికార ప్రకటన అయితే చేయలేదు. కానీ పలు మీడియా కథనాల ప్రకారం జూన్ 20న పిఎం కిసాన్ డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో పడవచ్చు. కాగా ఈరోజు కాకపోతే ఈ నెల చివరిలో నిధులు రైతుల అకౌంట్లో పడతాయని మరికొన్ని వార్తా కథనాలు అయితే అందుతున్నాయి అన్నమాట. పిఎం కిసాన్కి అసలు ఎవరు అర్హులు ఏంటనేది చూసుకున్నట్లయితే తమ పేరు మీద సాగు చేయదగిన భూమి ఉన్న రైతు కుటుంబాలకు ప్రయోజనం పొందడానికి అర్హులు. నెలకు 10,000 రూపాయలు అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందే వారికి ప్రయోజనం అయితే వర్తించదు. ఇందులో వచ్చేసి డాక్టర్లు, ఇంజనీర్లకు, వృత్తి నిపుణులకు కూడా ఈ ప్రయోజనాలు అయితే అర్హులు కారనమాట. ఇక పిఎం కిసాన్ సంబంధించి ఎవరికి భూమి ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6,000 ఆర్థిక సాయం అయితే ప్రయోజనం కలుగుతుందన్నమాట. ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున సమాన వాయిదాలు వచ్చేసి చెల్లించడానికి 19వ విడత ఫిబ్రవరిలో అయితే రిలీజ్ చేయడం జరిగింది. పిఎం కిసాన్ ఈకేవైసీ పూర్తి చేయాలన్నమాట. వారికి మాత్రమే నిధులు అనేది అంటే డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట. ఈకేవైసీ కోసం 3 పద్ధతులు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మొదటి మొబైల్ యాప్లో ఓటీపీ ఆధారిత పద్ధతి, రెండవది స్టేట్ సేవా కేంద్రంలో లభించే బయోమెట్రిక్ ఆధారిత పద్ధతి, మూడవది పిఎం కిసాన్ మొబైల్ యాప్లో లభించే ఫేస్ ఆధారిత పద్ధతి ద్వారా కూడా మనం ఈకేవైసీ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం జరుగుతుంది, ఎందుకంటే రైతు భరోసా డబ్బులు అయితే అందుతున్నాయి. ఇప్పుడు మనకు రైతులకు సంబంధించి తప్పనిసరిగా మనకు ఒకవేళ ఈ 4 పనులు అయితే పూర్తి చేస్తేనే మనకు డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట, లేకపోతే అట్లా రాదు. ఫస్ట్ ఈకేవైసీ తప్పనిసరి, ల్యాండ్ వెరిఫికేషన్, మీ వ్యవసాయ భూమి ల్యాండ్ వెరిఫికేషన్ మీ పేరు ఉందా లేదని ఒకసారి, దాంతోపాటు బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి డబ్బులు రావాలంటే. ఇందులో వచ్చేసి బ్యాంక్ అకౌంట్లో ఎన్పిసిఐ సరిగ్గా మ్యాప్ చేయాలి. బ్యాంకు విజిట్ చేసి లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. స్టేటస్ ఇలా చేయండి, ఇలా ఉంటేనే మీకు డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట. కొన్నిసార్లు టెక్నికల్గా డాక్యుమెంట్ ఇష్యూ కారణంగా పేమెంట్ ఆగిపోవచ్చు. కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే పిఎం కిసాన్ పోర్టల్ విజిట్ చేసి బెనిఫిట్ స్టాటస్ పైన పేమెంట్ స్టాటస్ అయితే ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం